హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాము. అండ్ దీనికోసం నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ please do like, share and subscribe friends. First let's start the video. First present perfect tense ante ento chuddaamu. Present perfect tense ante for a past action whose time is not given. ante ikkada entante oka past action jarigindi but time anedi manam cheppaledu, time anedi manaku teliyadu. alantappudu మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ప్రజెంట్లో దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద బుక్ అని చెప్తున్నాం అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ బీన్ టు ద సినిమా అంటే సినిమాకి వెళ్ళాము అని చెప్తున్నాం. అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. అండ్ అలాగే మనం ఏం చెప్పొచ్చు అంటే, but if the time of the action is given, the simple past must be used. Time of action ఇచ్చారనుకోండి, అప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం అనమాట. టైం ఇవ్వకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సీన్ హిమ్ బట్ వీ సా హిమ్ ఎస్టర్డే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇది పాస్ట్ అనమాట. ఎస్టర్డే, సా హిమ్ ఎస్టర్డే అంటున్నాం కదా, ఇది పాస్ట్. ఇలాంటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అలాగే విత్ అన్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ హిమ్ దిస్ మార్నింగ్ బట్ ఇట్ మస్ట్ స్టిల్ బీ మార్నింగ్. వెన్ వీ సే దిస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్, వీ మస్ట్ సే ఐ సా హిమ్ దిస్ మార్నింగ్. అంటే ఏంటి, మార్నింగ్ అంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ దిస్ మార్నింగ్ అంటున్నాము. లేకపోతే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఐ సా హిమ్ దిస్ మార్నింగ్. సా హిమ్ దిస్ మార్నింగ్ అంటే అది పాస్ట్ టెన్స్ అవుతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ చూసాను అనేది పాస్ట్ టెన్స్ అనేది మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. అండ్ ఐ హ్యావ్ బీన్ దేర్ టుడే. ఇట్ హ్యాస్ బీన్ కోల్డ్ దిస్ వింటర్. ఈ వింటర్ చాలా చల్లగా ఉంది అని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్. అండ్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, టు డినోట్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ది అడ్వర్బ్స్ ఆర్, అంటే అవి ఏమేమి ఉన్నాయి అడ్వర్బ్స్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసేవి అనేవి చూద్దాము. Now, already and just are used frequently in this context. అంటే ఈ టైంలో మనం ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. He has just come in. I have now written the essay. He has already repaired your car. And ఇంకోటి ఏంటంటే, for actions farther back in the past. అంటే పాస్ట్లో ఎప్పుడో జరిగాయి, చాలా ఏళ్ల క్రితం, చాలా దూరంలో జరిగాయి అనుకోండి. ప్రొవైడెడ్ దట్ ద కనెక్షన్ విత్ ద ప్రజెంట్ ఈజ్ స్టిల్ మెయింటైన్డ్. అంటే పాస్ట్లో జరిగాయి బట్ వాటిని ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం అనుకోండి, అలాంటి టైంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ ద యాక్షన్ కుడ్ బి రిపీటెడ్ ఇన్ ద ప్రజెంట్. ప్రజెంట్లో రిపీట్ అవుతుంది అది. ఐ హ్యావ్ బాట్ థింగ్స్ ఇన్ దట్ షాప్. అంటే ఏంటి, ఇది ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఏంటంటే, ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్ ఫర్ మీ టు బై దేర్. అంటే ఇప్పుడు కూడా నేను కొనొచ్చు అక్కడ అని చెప్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి, ద షాప్ హ్యాస్ నాట్ క్లోజ్డ్ డౌన్. ఇఫ్ ద షాప్ హ్యాడ్ క్లోజ్డ్ డౌన్, ఐ వుడ్ హ్యావ్ టు సే ఐ వన్స్ బాట్ థింగ్స్ దేర్. అంటే ఒకవేళ షాప్ క్లోజ్ అవ్వలేదు, అక్కడ షాప్ కనుక ఒకవేళ క్లోజ్ అయ్యి ఉంటే మీరు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఐ వన్స్ బాట్ థింగ్స్ దేర్ అని చెప్పొచ్చు అనమాట. బట్ వీ కెనాట్ సే ఐ హ్యావ్ సీన్ పండిట్ నెహ్రూ. పండిట్ నెహ్రూ ఉన్నారని మనం చెప్పలేం. షాప్ గురించి అయితే చెప్పొచ్చు, పండిట్ నెహ్రూని చూశాను
అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను పర్సన్ లేడు కదా ఇప్పుడు, అదన్నమాట. అంటే పర్సన్ గురించి కాదు, మనం ఒక ప్లేస్ గురించి చెప్తున్నాము. అది ఎప్పుడైనా వెళ్తున్నాము, వెళ్ళొచ్చు అని కూడా చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ ఓన్లీ సే ఐ సా హిమ్ వన్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ సిమిలర్లీ, హ్యావ్ యూ సీన్ ద ఫిల్మ్? ద ఫిల్మ్ ఈజ్ స్టిల్ షోయింగ్ ఎట్ ద సినిమా. అంటే ఆ సినిమా ఇంకా ఆడుతుంది అనుకోండి, మీరు దాని గురించి మీ ఫ్రెండ్ని కానీ ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు హ్యావ్ యూ సీన్ ద ఫిల్మ్ అనొచ్చు అనమాట. బట్ డిడ్ యూ సీ ద ఫిల్మ్ అని అడిగారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అది పాస్ట్లో జరిగిందని. అంటే పాస్ట్లో జరిగింది, ఆ సినిమా ఇప్పుడు లేదు ప్రజెంట్గా. ద ఫిల్మ్ ఈజ్ నో లాంగర్ బీయింగ్ షోన్, ఇప్పుడు ప్రజెంట్గా ఆడడం లేదనమాట. ఫర్ అన్ యాక్షన్ బిగినింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్, అప్పుడు మనం యూజ్ చేసే అడ్వర్బ్స్ ఏంటంటే సిన్స్ అండ్ ఫర్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అనమాట. అండ్ హీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 2 months. బట్ హీ లివ్డ్ హియర్ ఫర్ 2 months. ఇక్కడ ఏంటంటే హీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 2 months అంటే మనం ఏం చెప్తున్నామంటే స్టిల్ లివ్స్ హియర్, అతను ఇంకా ఇక్కడే ఉంటున్నాడనే దాని గురించి చెప్తున్నాం. హీ లివ్డ్ హియర్ 2 months అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటంటే అతను ఇప్పుడు ఉండట్లేదు, ఇంతకుముందు ఉండేవాడు అనేది అర్థం అనమాట. హీ హ్యాస్ లివ్డ్ హియర్ అంటే ఆయన ఇంకా ఉంటున్నాడని. హీ లివ్డ్ హియర్ అంటే ఏంటి? హీ డస్ నాట్ లివ్ హియర్ నౌ, ద యాక్షన్ ఈజ్ ఫినిష్డ్ అనమాట. హీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 10 days అంటే ఏంటి? ఆయన ఇంకా హీ హ్యాస్ బీన్ అని యూజ్ చేసామనుకోండి, అతను ఇంకా ఇల్లుగానే ఉన్నాడు అంటే జబ్బు పడి ఉన్నాడు అని దాని అర్థం. హీ వాజ్ ఇల్ ఫర్ 10 days అన్నయ్య చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? హీ ఈజ్ నాట్ ఇల్ నౌ, అతను ఇప్పుడు జబ్బు పడి ఉండలేదు, అతను బాగున్నాడు ప్రజెంట్గా అని దాని అర్థం అనమాట. ద స్టూడెంట్ హ్యాస్ బీన్ విత్ ద టీచర్ సిన్స్ 10 o'clock అంటే ఏంటి? హీ ఈజ్ స్టిల్ విత్ ద టీచర్ అని దాని అర్థం అనమాట. ఫర్ అన్ యాక్షన్ బిగినింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఫినిషింగ్ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, అప్పుడు ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ ఏజెస్ అంటే ఏంటి? బిగినింగ్ పాస్ట్లో జరిగింది, బట్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఫినిష్ అవుతుంది అనుకోండి ఆ విషయం. అలాంటప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ ఏజెస్ అంటే నేను చూడలేదు, చాలా రోజులైంది నిన్ను చూసి అని చెప్తున్నాను. నేను ఇప్పుడు అంటే కలిశాను, బట్ ఆ విషయాన్ని పాత కాలం నుంచి జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ ఎవరైనా కలిసినప్పుడు మీరు అలా చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఇన్ బెడ్ ఫర్ ఎ వీక్ బట్ ఐఎమ్ గెటింగ్ అప్ నౌ అంటే దాని అర్థం ఏంటి? నేను బెడ్లో ఉన్నాను వారం రోజుల వరకు, బట్ నేను లేస్తున్నాను, రికవరీ అవుతున్నాను అని దాని అర్థం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ విత్ వర్బ్స్ దాట్ హ్యావ్ నో కంటిన్యూస్ ఫార్మ్స్, ఇంకా ఎలాంటప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ హియర్ 2 hours అంటే ఏంటి? ఐఎమ్ స్టిల్ హియర్, యాక్షన్ ఇన్కంప్లీట్ అనమాట ఇక్కడ. అలాంటప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.